సీనియర్ సంగీత విద్యార్థులచే చలమేళ దర్బార్ రాగంలో వర్ణం, ఆ తర్వాత పంచాషట్ పీఠ రూపిణి అభేరి దేవగాంధారి రాగంలో దీక్షితార్ గారి కృతి, ఆ తర్వాత సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని అనేటువంటి రామ్మూర్తి గారు మోహన కళ్యాణ్లో చేసినటువంటి కీర్తన విందాం. మీకు వినిపించబోయేటువంటి వారు లలిత గారు, కౌసంబి గారు. దీక్షితార్ గారు ఆయన ఎంత క్లిష్టంగా రాస్తారో అంత అందంగా కూడా ఉంటుంది ఆ పదాల పొందిక. పంచాషట్ పీఠ రూపిణి మాంపాహి శ్రీ రాజరాజేశ్వరి పంచదశాక్షరి పాండ్యకుమారి పద్మనాభ సహోదరి శంకరి. ఈజీగా అర్థమైపోతుంది. దేవి జగజ్జనని చిద్రూపిణి. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. దేవాది నుత గురుగుహ రూపిణి అని పాడుతూ ఉంటారు జనాలు. దేవాది నుత గురుగుహ రూపిణి అంటే దేవాది నుత అంటే దేవతలందరితోటి నుతింపబడిన గురుగుహ రూపిణి అనేది. తాళానికి తగ్గట్టు ఏంటంటే ఒక జాగా తీసుకుంటే సరిపోతుంది, మరి ఎందుకు అలా పాడుతుంటారు ఎవరిని విన్నా కూడా. దేశకాల ప్రవర్తిని మహాదేవ మనోల్లాసిని నిరంజని దేవరాజముని శాప విమోచని దేవగాంధార రాగతోషిణి భావ రాగ తాళ విశ్వాసిని భక్త జనప్రియ ఫలప్రదాయని. ఎంత బ్యూటిఫుల్ పదాలు ఆయన ఉపయోగించారు చూడండి. ఒక్కసారి దీక్షితార్ గారికి వాగ్గేయకార సంగీతోత్సవం కాబట్టి వాగ్గేయకారులకు ఒకసారి గట్టిగా చెప్పండి. ఇది ఒక ప్రైవేట్ వ్యక్తి రాసినటువంటి కీర్తన, చాలా హిట్ మోహన్ కళ్యాణ్లో. సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని ఉన్నత పాండ్య కేరళ వాసిని సన్నుత శ్రీచక్ర మధ్య నివాసిని కాలడి శంకర హృదయ నివాసిని కాల దిక్పాలక బ్రహ్మ విశ్వాసిని. ఈయన కూడా తక్కువేం కాదు, సంగీతం బాగా వినుంటాడు. దీక్షితార్ గారు, శ్యామశాస్త్రి గారు, త్యాగరాజ స్వామి ఇవన్నీ అద్భుతమైనటువంటి పదప్రయోగంతో అంత అందంగా మోహన కళ్యాణ్లో అత్యంత మోహనంగా కళ్యాణప్రదంగా చేసినటువంటి కీర్తన వీళ్ళ గాత్రంలో ఇప్పుడు విందాం మనం. చలమేల జేసే ఊరా సమర
ಶ್ರೀ